Welcome back to my channel RK Arts. Like, share and subscribe. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఆర్ట్స్. మై నేమ్ ఇస్ బబ్లీ. ఈరోజు అయితే మనం స్ట్రింగ్ ఆర్ట్ ఎలా చేస్తామో చూద్దాం. ఈ ఆర్ట్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే హులెన్ థ్రెడ్, ఎక్రాలిక్ పెయింట్, పెయింటింగ్ బ్రష్, ఐరన్ నెయిల్, హ్యామర్, ఇంకా వుడెన్ బోర్డ్. లెట్స్ స్టార్ట్ ది ఆర్ట్. ఫస్ట్ అయితే మనం ఒక వుడెన్ బోర్డ్ తీసుకొని బ్లాక్ ఎక్రాలిక్ పెయింట్ తోటి అయితే మంచిగా పెయింట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ మీద నీట్గా మన నచ్చిన లెటర్ రాసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మామ్ లెటర్ని అయితే రాశాను, ఎందుకంటే నేను మా మదర్కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. వుడెన్ బోర్డ్ మీద అయితే ఆ పేపర్ని టేప్ హెల్ప్ తోటి అయితే స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఐరన్ నెయిల్స్ తీసుకొని హ్యామర్ హెల్ప్ తోటి వుడెన్ బోర్డ్ మీద అయితే నెయిల్స్ని అయితే ఫిక్స్ చేయాలి. మన ఫింగర్ 1 ఇంచ్ గ్యాప్, కరెక్ట్ గ్యాప్ తీసుకొని ఆ ఐరన్ నెయిల్స్ని అయితే ఫిక్స్ చేయాలి. చాలా జాగ్రత్తగా అయితే ఈ నెయిల్స్ని అయితే మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎం లెటర్ అయితే అయిపోయింది. నేను కరెక్ట్గా ఈక్వల్ సైజులో ఉందో లేదో చూసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్. హార్ట్ షేప్ కూడా సేమ్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని నేను నెయిల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్ సైజులో ఈక్వల్ సైజులో వచ్చిందో లేదో అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్ ఈస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎం లెటర్. ఈ సేమ్ ఎం లెటర్ని కూడా నేను 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని నెయిల్స్ని అయితే ఫిక్స్ చేశాను. ఫస్ట్ సైడ్స్ కార్నర్స్కి నెయిల్స్ ఫిక్స్ చేసి నెక్స్ట్ మిడిల్ పార్ట్లో అంతా 1 ఇంచ్ గ్యాప్ తోటి అయితే నెయిల్స్ని ఫిక్స్ చేశాను. ఈక్వల్ సైజులో ఉందో లేదో చూసుకొని ఆ పేపర్ని అయితే టేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మెయిన్ ఆర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వుడెన్ థ్రెడ్ తీసుకొని మన ఎం లెటర్ని అయితే వుడెన్ థ్రెడ్ ద్వారా మెయిన్ లెటర్ని అయితే టై చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే బార్డర్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ మిడిల్ పార్ట్ని అయితే జిగ్జాగ్ మెథడ్లో అయితే నీట్గా టై చేయాలి. హార్ట్ షేప్ని కూడా సేమ్ ఒక వులెన్ థ్రెడ్ తీసుకొని టై చేస్తూ వెళ్ళాలి బార్డర్స్ని. నెక్స్ట్ జిగ్జాగ్ మెథడ్లో హార్ట్ షేప్ అంతా ఫిల్ చేయాలి. జిగ్జాగ్ మెథడ్లోనే హార్ట్ షేప్ని నీట్గా అంతా వులెన్ థ్రెడ్తో నీట్గా ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎం షేప్. సేమ్ ఎం షేప్ కూడా ఫస్ట్ బార్డర్స్ని టై చేస్తూ మిడిల్ పార్ట్ని అయితే కవర్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీట్గా అయితే కనిపిస్తుంది. మనం ఇష్టం ఉన్న నేమ్స్, పిక్స్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే మా మదర్ 2 ప్రింట్అవుట్స్ తీసి మా మదర్ పిక్స్ పెట్టాను. ఇంకా హ్యాపీ బర్త్డే మా అని ఒక పేపర్ మీద రాసి స్టిక్ చేశాను. ఈ ఆర్ట్ని అయితే మా మదర్కి తన బర్త్డే రోజు అయితే నేను గిఫ్ట్ చేశాను. తనకి ఈ ఆర్ట్ చాలా నచ్చింది. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ఆర్ట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. Please support me, like, share and subscribe to my channel. Thank you, friends. Thank you for watching my suggestion. Subscribe for more videos. What's next?